అందరికీ నమస్కారం. లాలనా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వాళ్ళు మధు ఫోన్ చేశాడు లాస్ట్ వీక్. ఇలా మీ సినిమా చాలా బాగుందంటున్నారు, మనుషుల గురించి చాలా బాగుందంటున్నారు. సో అలాంటి మనుషుల గురించి తీసిన మీ సినిమాని ఇలా పిల్లలందరికీ చూపించాలనుకుంటున్నాను. అంటే ఎనీ టైం అని చెప్పాను. ఈరోజు రిపబ్లిక్ హాలిడే ఉంటుంది. సో ఈరోజు చూస్తామని చెప్పగానే షో వాళ్ళ గురించి అరేంజ్ చేయడం జరిగింది. సో ఇవాళ సొసైటీలో అందరం చూస్తూనే ఉన్నాము, సాటి మనిషికి మనము విలువ ఇవ్వలేని పరిస్థితిలో బ్రతుకుతున్నాం. మన పర్సనల్ ఎజెండా కావచ్చు, మన పర్సనల్ లైఫ్లో మన బిజీ వల్ల కావచ్చు, మన బ్రతుకుదెరువు గురించి కావచ్చు. సో ఈ సినిమా ఈ ఐడియా నాకు శ్రీకాంత్ చెప్పినప్పుడు ఇది నాకు బాగా ఎగ్జైట్ అయ్యాను. సాటి మనిషిని చూసి నవ్వగలిగితే చాలు, అందరూ హ్యాపీగా ఉంటారని ఈ ఐడియా చెప్పగానే నాకు నచ్చి ఈ సినిమాని దాదాపు 3 సంవత్సరాలు స్క్రిప్ట్ వర్క్ అయితే ఏంటి, షూటింగ్ డేస్ అయితే ఏంటి కష్టపడి తీసిన దానికి ఈరోజు వస్తున్న అప్రిషియేషన్. ఇద్దరు హీరోల్ని పెట్టుకొని కూడా మల్టీ స్టార్ సినిమాగా తీసిన ఈ సినిమా కథ గురించే ఈరోజు అందరు అప్రిషియేట్ చేస్తుంటే, ఇలా వీళ్ళు వచ్చి ఇలా సినిమా చూడాలని ఫస్ట్ టైం నా 10 సంవత్సరాల కెరియర్లో ఫస్ట్ టైం ఇలా వీళ్ళు అడిగి సినిమా చూడడం జరిగింది. సో ఇలాంటి సినిమాకి ఇలాంటి అప్రిషియేషన్ వస్తుంటే మళ్ళీ 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 ఇలాంటి మంచి సినిమాలు తీయాలని ఎంకరేజ్మెంట్గా చాలా నెక్స్ట్ మళ్ళీ ఇలాంటిది ఇంకో మంచి సినిమా ఎప్పుడు తీయాలని ఆలోచన మొదలైపోతుంది. సో తప్పకుండా మా సంస్థ నుంచి వచ్చే సినిమాలు ఇలా ప్రేక్షకులందరూ ఫ్యామిలీతో పాటు కూర్చొని ఎంజాయ్ చేసేలాగే మళ్ళీ మళ్ళీ తీస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ఇలాంటి వెల్ఫేర్ అసోసియేషన్కి మా తరపున కూడా ఏదైనా సహాయం అందియాలని ఇప్పుడే అనుకున్నాను ఇక్కడికి వచ్చాక. సో మా తరపున, మా సంస్థ తరపున ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. భారత్ స్త్రీలు జడలేసుకోవడం మానేసరే. ఓ పువ్వు ఎత్తి ఎక్కడ పెట్టుకుంటావే? పువ్వు సుకుమార్ అయితే వెళ్ళినప్పుడు ముద్దు గురించి ఏం